వందనాలండి. ఈరోజు జనవరి 31. అప్పుడే ఒక నెల అయిపోయిందండి. మనము ఆత్మీయంగా ఎంత మాత్రం ఎదుగుతున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. మనం చాలా కామ్‌గా ముందుకు పోతున్నాంలే అనుకుంటాం కానీ క్రీస్తులో జీవితము, క్రీస్తులో ఉన్నాము అని చెప్పడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది మన జీవితం. క్రీస్తును కలిగి ఉన్న జీవితం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గల్తీలకు 2:20లో పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. మన పాత జీవితము క్రీస్తుతో కూడా ఏ విధంగా సిలువ వేయబడింది? చట్టపరంగా అయితే క్రీస్తుతో పాటు చనిపోయిన వారిగా దేవుడు మనల్ని చూస్తాడు. మన పాపాలన్నీ ఆయన మరణం ద్వారా తీసివేయబడ్డాయి కాబట్టి మనకి ఏ శిక్షా విధి లేదు. సంబంధపరంగా అయితే మనం క్రీస్తుతో కలిసిపోయాం కాబట్టి ఆయనవి మనవి ఒకే రకమైన అనుభవాలు. ఆయనతో పాటు చనిపోయినప్పటి నుండి మన క్రైస్తవ జీవితం మొదలైంది. మన అనుదిన జీవితంలో క్రీస్తుని వెంబడించుటలో మనల్ని ఆటంకపరిచే పాపపు కోరికలను సిలువ వేయాలి. ఇది కూడా ఒక విధంగా ఆయనతో పాటు చనిపోయినట్లే. అయితే ఒక క్రైస్తవుని గమ్యము చనిపోవట కాదు కానీ జీవించుట. మనం ఆయనతో పాటు సిలువ వేయబడ్డాం కాబట్టి ఆయనతో పాటు పునరుద్ధానం అయ్యాము. చట్టపరంగా మనం ఆయనతో సమాధాన పడ్డాం కాబట్టి క్రీస్తు సారూప్యంలోనికి ఎదుగుటకు ఏ ఆటంకం ఉండదు. అనుదిన జీవితంలో పాపంతో పోరాడుటకై మన యొద్ద క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి ఉంది. మనం ఇక మీదట ఒంటరిగా లేము. దానికి కారణము క్రీస్తు మనలో ఉన్నాడు. మనం జీవించడానికి ఆయన శక్తినిస్తాడు, భవిష్యత్తుకు నిరీక్షణిస్తాడు. ఎఫ్సి పత్రిక 4:17-24 వరకు మనం చదివితే పౌలు క్రీస్తును మనం ఏ విధంగా నింపుకొని జీవించాలో చెప్తాడు. దయచేసి ఆ భాగమంతా చదవండి. క్రైస్తవ జీవిత విధానం ద్వారా వారు క్రైస్తవులా క్రైస్తవేతరులా అని ప్రజలు తెలుసుకోవాలి. మనం వెలుగుపుత్రులుగా జీవించాలి. క్రీస్తును వెంబడించుట ప్రారంభించాక పాత పాప జీవితాన్ని వదిలిపెట్టాలని చెప్పాడు. క్రైస్తవునిగా జీవించుట అనేది కొనసాగే ప్రక్రియ. మనం నూతన మనిషిగా మారినా కూడా వెంటనే అదంతటదే కొత్త జీవితం వచ్చి మంచి ఆలోచనలు, మంచి నడవడి రావు. అయితే మనలో ఉన్న పరిశుద్ధాత్మని స్వరం వింటూ దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటే మనం మారుతూనే ఉంటాం. మన పాత జీవితాన్ని, పాత గుడ్డల్ని విసర్జించినట్టుగా తీసిపడేయాలి. కొత్త పాత్ర ధరించి కొత్త మార్గంలో వెళ్తూ పరిశుద్ధాత్మ శక్తితో కొత్త విధానమైన ఆలోచనలు కలిగి ఉండాలి. నూతన జన్మ అనుభవం ఉంది మాకు అంటూ ఉంటాం. మనలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నా కూడా మనం శక్తి లేని వారిగా ఉంటున్నాం. కారణం ఏమంటే మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కానీ మనం సంపూర్ణంగా ఆయన ఆధీనంలో లేము. అంటే అర్థం ఏమంటే మనం ఆయన స్వరం వినడం లేదు. గర్వము, అత్యాశ కలిగి ఉన్న మన స్వచిత్తాన్ని సిలువ వేయలేదు. మనల్ని మనం సమర్పించుకున్నప్పుడే ఆయన నుండి నూతన శక్తి పొందుతాం. మన మాటలు, క్రియలు, విశ్వాసము, పవిత్రత ద్వారా మన చుట్టూ ఉన్నవారు మనం క్రీస్తును కలిగి ఉన్నామని గుర్తిస్తే దేవునికి మహిమ. ప్రార్థన చేసుకుందాం. దయామయుడ యేసునాయన, మిమ్మల్ని కలిగి ఉన్న వారిగా మేము ఈ లోకంలో జీవించేటట్టు, మంచి సాక్షులుగా ఉండేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.